ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆరోపించారు నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దారా సుధీర్. బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. నందికొట్కూరులో ఆయన ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు అవుతున్నా ఇంతవరకు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు దారా సుధీర్. ఎంతమంది లీడర్ని అరెస్ట్ చేసుకున్నా, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఉన్నారు. ప్రజలకి ఎంత మక్కువ ఉందో ఈ 13 నెలల్లోనే మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ పట్టణంకి వెళ్ళండి, నగరంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఒక మాట అడిగి కూటమి ప్రభుత్వం ఎలా ఉందని దుయ్యబెడుతున్నారు, చీయని ఊస్తున్నారు. ఎందుకంటే ఇది నమ్మి మోసం చేయడం. ఎవరు కూడాను ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చి గెలుస్తారో దాంట్లో అట్లీస్ట్ 70-80% నెరవేరుస్తారు ఏది మొదటి నెలలో. ఇప్పటికొచ్చి 5% కూడా సరిగ్గా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోగా ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో అందరినీ ప్రజలందరినీ భయపెట్టడం పోలీసులందరినీ వాళ్ళ చేతులు పెట్టుకొని ఇక్కడ పోలీసులు కూడా ఎంత విసిగిపోయి ఉన్నారంటే ఎన్నెన్ని తప్పుడు కేసులు పెడతారు, ఎంతమందిని లోపలేస్తారు, వాళ్ళకు కూడా మనసాక్షి ఉంటుంది కదా. సో పోలీసులు కూడా చాలా విసిగిపోయినారు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంకి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఆధార్ కార్డు